ఐడెంటిఫై ద మిస్సింగ్ బేస్ ఇయర్స్ టేకెన్ బై అవర్ కంట్రీ. మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా, రియల్ నేషనల్ ఇన్కమ్, నామినల్ నేషనల్ ఇన్కమ్, వాస్తవ జాతీయ ఆదాయము మరియు నామమాత్రపు జాతీయ ఆదాయం. దాని మధ్య ఉన్న తేడా ఏందమ్మా? ప్రైస్ డిఫ్లేటర్ కదా, బేస్ ఇయరే కదా. బేస్ ఇయర్ ఆధార సంవత్సరం. సో కింది వాటిలో ఆధార సంవత్సరం కానిదేది? కింది వాటిలో ఆధార సంవత్సరం కానిదేది? వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్షన్స్ వచ్చేసి ఇది కాదు, ఆప్షన్స్ వచ్చేసి దీస్ ఆర్ నాట్ ద ఆప్షన్స్, దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఎవరైతే 2017-18 పెట్టారో ఆప్షన్స్ చూడండి అమ్మా ప్లీజ్, చాలా జాగ్రత్తగా చూడండి. టైం తీసుకోండి ప్లీజ్, టేక్ ద టైం. ఎవరైతే ఆన్సర్ చెప్పారు 145 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మిస్సింగ్ బేస్ ఇయర్స్ అనేది ఇది. క్యాన్ యూ సే ద రైట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ అనేది ఏదైతే ఫస్ట్ వచ్చేసేదమ్మా 1948 ఇస్ ద బేస్ ఇయర్. కరెక్టా కదా? మొట్టమొదటి బేస్ ఇయర్. తర్వాత వచ్చేసి 1960, 1970, 1980, 1993, అంతే కదమ్మా, 1999, తర్వాత 2011. సో మనకి 2017 అనేది లేదు. ఇది ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు. 1973 కూడా లేదన్న సంగతి తెలుసుకోండి. స్టార్టింగ్ బేస్ ఇయర్ 1950 కాదు, 1948 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో బేస్ ఇయర్స్ ఒకవేళ ఫ్యాక్చువల్ డాటా మీద మనల్ని కన్ఫ్యూజ్ చేసి తికమక్క చేసి ఆప్షన్లో ఎలా ఇస్తాడు సార్ అని ఒకవేళ అడిగితే మాత్రం ఇలా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకే వాంటెడ్లీ ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఒక్కసారి చూసుకున్నామా, ఓకేనా? ఇట్స్ అ ఫ్యాక్చువల్ డాటా, ఇందులో కాన్సెప్ట్ అనేది ఏం లేదు, మెమరీ బేస్డ్ ఇవన్నీ కూడా. సో మెమరీ బేస్డ్ కూడా ఇలా అడుగుతాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి.